చంద్రబాబు నితీష్ను కలుస్తామని ఇండియా కూటమి అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి అర్థం లేని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నితీష్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు వారిని కలుస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో 5 ఏళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష ప్రచారం చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది. మల్కాజ్గిరి నా సొంతం, ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పలికిండో ఆ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ప్రజానికం ఏం తీర్పిచ్చిందో చూసింది మీరు. నాది మహబూబ్ నగరు, నా పార్లమెంట్ గెలిపించాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు, అక్కడ కూడా తిరస్కరించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తినంతా వాడి అధికార దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే. అందువల్ల మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, ఎప్పుడు కూడా పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో, ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా, ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు. ఈ రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీరు మాత్రమే. ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు, లేకపోతే ఓడగొడతారు, వాళ్ళ చేతిలో ఉంటుంది తప్ప నాయకుడి చేతులను, పార్టీ చేతులను, లేకపోతే డబ్బు చేతిలో, మద్యం చేతిలో ఉండదనేది మరోసారి ప్రూవ్ అయింది. ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, గెలిచిన భారతీయ జనతా పార్టీ 8 మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండ్రు. ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే. అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్లో 1,00,000 ఓట్ల మేరతో గెలిచిండు. ఆయన 99,900 అనుకుంటా 1,00,000 ఓట్ల మేరతో గెలిచిండు. రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండవసారి ఎంపీగా, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు రెండోసారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో 1,20,000 మెజార్టీతో గెలిచిండు. అట్లనే పక్కపొంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు 2,12,000 మెజార్టీతో గెలిచిండు రెండవసారి. ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా, గతంలో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా 30,000 పైచిల కోటితో మెదకులో గెలిచారు. ఆయన కూడా కొత్త కాదు. అట్లనే మల్కాజ్గిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు. అక్కడ 3,91,650 ఓట్లతో అక్కడ గెలిచింది. ఇటు పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవెలలో, వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు. 1,75,000 మేరతో గెలిచింది అక్కడ వారు.